హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ నాగమణి. నేను ఇక్కడ రాగి పిండి ఇడ్లీ చేస్తున్నా. ఈరోజు అయితే నేను తీసుకోవాల్సిన క్వాంటిటీ అయితే నాకు కావాల్సినంత 1 గ్లాసు రాగి పిండి, అలాగే 1 గ్లాసు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ కాదు, ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా, అది తీసుకున్నా. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పెరుగు, ఇది మంచిగా పెరుగుతోటి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టాలి. ఎందుకంటే రవ్వ మంచిగా నానిపోవాలి. అప్పుడే మనకు ఇడ్లీ కూడా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఒక అర్ధగంట నానినాక దీంట్లో క్యారెట్ తురుము వేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేయాలి. కొంచెం అంతా ఈనో కూడా వేయాలి, లేకుంటే మీ కాడ సోడా ఉప్పు ఉన్నాయి, సోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు. రెండు కలిపి మంచిగా మిక్స్ చేసుకొని మనకు బ్యాటర్ సరిపోయిందా సరిపోయిందా చూసుకొని కూడా ఇంకా కొంచెం వాటర్ యాడ్ అవుతుంది. నాకైతే బ్యాటర్ కూడా ఇట్లా కావాలి. ఇట్లా కూర్చుంటట్టు ఉంటే మంచిగా మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ లాగానే ఇడ్లీ కూడా సాఫ్ట్గా మంచిగా వస్తాయి. నెల వేసుకోవడమే. నేనైతే ఇడ్లీ గిన్నె ముందే పెట్టుకొని నీళ్ళు వేడెక్కినాక మూత పెట్టుకున్నా. నీళ్ళు వేడెక్కినాకనైతే ఇడ్లీ పాత్ర పెడుతున్నా. ఫస్టే నీళ్ళు వేడెక్కినాక పెడితే జల్దీ ఇడ్లీ కూడా అయిపోతాయి. ఒక పక్క ఇడ్లీ అవుతుంటే ఇంకో పక్క చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే పచ్చి కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లి, కావలసినన్ని జీలకర్ర, కొంచెం చింతపండు, ఉప్పు కావాల్సినంత వేసుకొని ఇవన్నీ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకో. పచ్చడి అయితే ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తాలింపుకు నూనె పెట్టుకొని దాంట్లో కొంచెం అంత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సింపుల్ తాలింపే. పెద్దగా హెవీగా వేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పచ్చి కొబ్బరి కూడా ఆయిల్కి సంబంధించింది కాబట్టి ఎక్కువ తక్కువ ఏమి వేయవలసిన అవసరం లేదు. తాలింపులో పచ్చడి వేసుకొని ఇంకో సైడ్ ఇడ్లీ కూడా అయినాయి. ఇడ్లీ కూడా తీసి చూపిస్తా ఎలా అయినాయి చూడండి. సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ కూడా. వస్తున్నానా? చల్లగా అయినాక తీస్తే ఇంకా మంచిగా వస్తాయి. కొంచెం చల్లగా కావాలి, సూపర్ ఉంటాయి. అది ఇలా ఫైనల్గా రాగి ఇడ్లీ రెడీ అయినాయి. పిల్లలకైనా మనమైనా ఎప్పుడైనా జావాలాగా కాకుండా ఇలా ఇడ్లీ కూడా చేసుకొని తినడం వల్ల చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చినాయి. సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి. ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి.